హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ ఝాన్సీ బొగ్గారపు. ఈరోజు గులివిందల ఫిష్ ఈగురు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. బాండీలో ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా వేసేసాం కదా, వేయించుకోవాలి. తర్వాత కొంచెం లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగాలంటే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. పసుపు కూడా వేసేసుకున్న తర్వాత శుభ్రం కలిపెట్టేసుకుందాం. కలుపుకున్న తర్వాత అడుగు అంటకూడదు. అడుగు అంటకుండా హై ఫ్లేమ్లోనే ఉంచుకొని పెట్టుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోకపోతే కర్రీ స్మెల్ బాగోదు, టేస్ట్ కూడా పాడైపోద్ది. హైలోనే పెట్టుకొని బాగా అలా బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారుగా. తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇలాచి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం, పట్ట ఇవన్నీ వేయించుకొని లైట్గా రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి పౌడరు. అది పక్కన పెట్టుకుందాం. తర్వాత కొంచెం వేగిపోయింది కదా, ఇందులో కొంచెం కారం వేసుకుందాం. కారం వేసుకొని లైట్గా ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఫిష్ ఉన్నాయి కదా, ఆ ఫిష్లన్నీ అలా పేర్చేసుకుందాం పైన. ఎందుకంటే ఫిష్ అనేది ఎమ్మటే ఉడికిపోద్ది కాబట్టి లైట్గా అలా పైన పెట్టేసుకున్న తర్వాత ఒక 5 minutes ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత వాటిని ఏం చేయాలంటే ఎప్పుడూ ఫిష్ కర్రీకి గరిటె పెట్టకూడదు. ఎప్పుడన్నా సరే మెదపాలి అలాగా, అంతే. అలా మెదిపితే సరిపోయిద్ది. ఇలా వచ్చిన తర్వాత కొంచెం చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుందాం. వాటర్ వేసేసుకుని ఒకసారి కలియపెట్టేసుకుందాం. అలా కలియపెట్టుకోవాలి అంతే తప్ప అస్సలు గరిటె పెట్టకూడదు. గరిటె పెడితే ఫిష్ విరిగిపోతాయి. అలా అనుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా అనుకోవాలి. ఆయిల్ పైకి తేలింది కదా, ఆయిల్ పైకి తేలిన తర్వాత కర్రీ ఇంకా రెడీ అయిపోతున్నట్టే. అలా లాస్ట్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూసారా ఫైనల్గా ఎలా వచ్చిందో కర్రీ. యమ్మీ యమ్మీ.